హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39 ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అందిస్తూ రేషనలైజేషన్ విధానానికి సంబంధించి అనేక అంశాలు చర్చించాయి. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. దీనితో ప్రభుత్వం జాబ్ చార్ట్ ప్రకారమే విధులను కేటాయించాలని అయితే నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను ప్రతిపాదించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియలో ఒకే ఉద్యోగి తన శాఖ విధులతో పాటుగా ఇతర శాఖల్లో కూడా పనులు చేయాల్సి వస్తుందని, ఇది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయబడింది. వారి అభిప్రాయం ప్రకారం ఉద్యోగులకు జాబ్ చార్ట్ ప్రకారం విధులను కేటాయించాలి అని అయితే. ఇక రేషనలైజేషన్ ప్రక్రియపై వివరణలు పొందేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 39 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేషనలైజేషన్ ద్వారా ప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ 3 కేటగిరీలుగా వర్గీకరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయబడింది. ఉద్యోగ సంఘాలు జాబ్ చార్ట్ ప్రకారం ఉద్యోగులకు విధులు కేటాయించాలి అనే ప్రతిపాదనను ముందుకు ఉంచాయి. ప్రతి సచివాలయ ఉద్యోగికి పదోన్నతులు, సర్వీస్ రూల్స్ ఆధారిత సరైన విధానాలను అమలు చేయాలని సూచించారు. జాబ్ చార్ట్ మరియు సర్వీస్ రూల్స్‌పై స్పష్టత ఇచ్చిన తర్వాతే రేషనలైజేషన్ చేపట్టాలని దానిపై ఉద్యోగ సంఘాలు వారు పేర్కొన్నారు. ఇక రేషనలైజేషన్‌పై అభ్యంతరాలు మరియు సూచనలు సీనియర్ అధికారులు పరిశీలించాలని, కార్యాచరణ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. 39 ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి క్లియర్‌గా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ ప్రక్రియపై జరిగే నిర్ణయాలు సమగ్ర పరిశీలన అనంతరం ఉద్యోగ సంఘాలకు అందించిన సమాచారం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలనైతే నిర్ణయించవచ్చు మరి.